మొత్తం పేరు పాత ఇలా నాన్న ఉన్నప్పటి నుంచి పెద్దప్పటి నుంచి మన దగ్గర కమిషనర్ పని చేసి తమ్ముడు అందరికీ పేరు వస్తుంది. ముఖ్యంగా మా కార్మికులు, మా అన్న తమ్ముళ్లకు, మా అక్క చెల్లెలకు అందరి పేరు వస్తుంది. ముందు ఇందులో ఎంతమంది ఓటు హక్కున వాళ్ళు చేతులు పెట్టి కరెక్ట్ చెప్పారు, అబద్ధం చెప్పగలిగారు. సగం సగం చెప్తుంది, సగం ఉంటుందా నిజంగా చెప్పాడు, అబద్ధం చెప్పాడు. అక్కడ రెండు చేతులు సరే ఓకే. నాకు రాజయ్య గారు, మీ రాంబాబు, ఇక మా సంతోష్, మా జనార్దన్ రెడ్డి రాలేదు ఇంకా. జనార్దన్ రెడ్డి, మా ప్రతాప్ రెడ్డి గారు, మా యాదవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అన్న పక్కన కంపెనీ ఉంది, అక్కడ అన్యాయం చేస్తున్నారు, వీళ్ళ శ్రమతోపుడి, వీళ్ళ శ్రమ అంతా దారం వస్తున్నారు. కనీసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఒక 20,000 జీతం కూడా వస్తలేదు. వాడేమో కంపెనీల మీద కంపెనీలు పెట్టుకుంటూ పోతున్నాడు, దేశాలు వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నాడు. మరి మేమేమో ఇల్లు కిరాయి కట్టుకోలేని పరిస్థితులు ఉంది. 20 ఏళ్ళు పనిచేసి కనీసం పిల్లలను చదివించుకోవాలని పరిస్థితి ఉంది. ఉద్యోగం విడిచిపెడదామంటే వేరే పద్ధతి లేదు. పేరేమో ఉషా కంపెనీ, ఎక్కడైనా చుట్టాల పెళ్లిలో ఏ పని చేస్తున్నామమ్మా అంటే ఉషా కంపెనీ అనగా ఓ ఉషా కంపెనీ ఉద్యోగం. కానీ జీతం ఎంత అంటే మేము చెప్తలేము, వాళ్ళకి జీతం ఎంత సిగ్గవుతుంది మనకు. జీతం చెప్తలేము కానీ పెద్ద మాత్రం చెప్పుకుంటున్నాం, ఆ పరిస్థితి ఉంది అని అనుకుంటున్నాం. అంతేనా? ఏ కంపెనీ అయినా ఇలా చాలా వరకు కూడా కార్మికుల చెమట రక్తం కరిగించి వాళ్ళని కోటీశ్వరం చేస్తే వాళ్ళు మాత్రం వీళ్ళను ఎట్లా తీసేయాలి, ఎట్లా ఆబ్సెంట్ చేయాలి, ఎట్లా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి, ఎవరు కార్మికులకు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళని ఎట్లా వేధించాలి అనేటువంటి ఆలోచన తప్ప కనీసం మా దగ్గర పనిచేసే వాళ్ళకు వాళ్ళ పిల్లలు హాయిగా చదువుకునేటట్టు గౌరవం ఉండేటట్టు చేయాలనేటువంటి ఆలోచన చాలామంది ఎవరు చేస్తారు ఈ మధ్యకాలంలో. మరి నేను అంతకుముందు షాంకా బయోటెక్ కంపెనీ కూడా ఉంది, అప్పుడు అక్కడ కూడా కంపెనీతో నా మాట్లాడడం జరిగింది. ఎంటీఆర్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీ, సిఎఫ్ కంపెనీ, గ్లాస్ ఫ్యాక్టరీ తిమ్మాపూర్లో చాలా రోజులు. అట్లా అనేక కంపెనీలు ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా అక్కడ న్యాయం చేయడం జరిగింది. మరి నేను మంత్రి అయిన తర్వాత నాకు సమయం లేదు కనుక మీరే చేసుకోవాలని చెప్పి మొదలుపెట్టాను. అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మరి మా గురించి కొట్లాడాలని చెప్పి మా రాజయ్య పట్టుబట్టి, అసలు ఎంటీఆర్ కూడా మా రాజయ్య ఎన్నోసార్లు రాజయ్య ఉద్యోగ సంఘాలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, నాకు కష్టమైతే అంటే కూడా లేదు దానికి ఒక్కసారి వచ్చుకోండి చూసుకుంటామని చెప్పి అట్లా ఇబ్బంది పెట్టకుండా మా జగన్ రెడ్డి కానీ, రాజయ్య కానీ, ప్రశాంత్ కానీ, మా సైడ్ రెడ్డి గారు అందరూ కూడా, ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా పెద్ద మనుషులు అందరూ కూడా నా అవసరం, మా తమ్ముడు కానీ అవసరం లేకుండానే వాళ్ళే కొట్లాడి నన్ను చూపించి కొట్లాడేది అవసరం వచ్చినప్పుడు గ్యారెంటీ వచ్చేది. నేను ఉండేది హైదరాబాద్, అంతకుముందు ఇక్కడనే కుకట్పల్లి కమిషన్ ఉంటుంది, ఇల్లు కుకట్పల్లి, ఇప్పుడు కుకట్పల్లి ఉంటుంది, ఇల్లు కుకట్పల్లి ఇల్లు ఉంటుంది, కుకట్పల్లి మా గుడి ఉంటుంది, కుకట్పల్లి అంతా ఉంటుంది ఇక్కడనే. మరి కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను మామూలు నాకు కాన్స్టిట్యూన్సీ గంట సేపు ప్రయాణం 1 అవర్ కనుక నేను మామూలు నా నియోజకవర్గం పోయినా ఎక్కడైనా ఆపద వచ్చిందంటే ఇమ్మీడియట్గా వచ్చి హైదరాబాద్ వచ్చి అటెండ్ అయ్యేవాడిని. నా కళ్ళ ముందరనే ఈ ఐడిపిఎల్ కానీ, పక్కన కాలనీస్ కానీ, నేను కమిషనర్గా ఉన్నప్పుడే ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది. మరి అప్పుడు మామూలుగా ఉండే ఉషా కంపెనీ, ఇవాళ ఉషా కంపెనీ అంటే తెలుగులో లేడు, ఏ ఊరిపోయినా కానీ ఉషా అంటేనే ఫ్యాన్, ఉషా ఫ్యాన్ అంతా తెలుసు. అంత వెల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో 20 ఏళ్ళ నుంచి మీరు పనిచేస్తుంటే జీతం 20 ఏళ్ళు కూడా దాటలేదంటే మరి కంపెనీ ఉన్నట్లనా లేనట్లా అర్థం కావట్లేదు. దయచేసి మీరు అందరూ ఐక్యంగా ఉండండి. ఐక్యంగా ఉంటే మీ డిమాండ్ అన్నీ చేస్తాం. ఏమేమి ఉన్నాయో
వారిని నా పద్ధతి ఏంటంటే పని చేయమని చెప్తా, సక్రమంగా పని చేయాలి, డిసిప్లిన్ ఉండాలని చెప్తా. అంతే డిసిప్లిన్గా మన జీతాలు ఇవ్వాలి, జీతాలు పెరగాలి. కంపెనీ పెరిగే కొద్దీ మన జీవితాలు కూడా పెరగాలి. కంపెనీ నగరాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మెడలు వచ్చైనా సరే నేను ఎవరినైనా వేధిస్తే 80% ఊరుకోండి. ఏమి అడ్డమీని కూలీగా కాదు, ఆ ఇష్టం వచ్చినప్పుడు రా, ఇష్టం లేదు పో అని చెప్పాను. కానీ మనకు కూడా కార్మిక చట్టాలు ఉన్నాయి, మనకు కూడా హక్కులు ఉన్నాయి. యజమాన్యం ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంత బాధ్యత కంపెనీ పైన. అన్ని హక్కులు మనకు ఉంటాయి. వాడు డబ్బులు పెట్టచ్చు కాక, కానీ మన శ్రమ లేకపోతే వాడిని డబ్బులు ఎడబెట్టుకుంటారు. మన శ్రమ లేకపోతే మన డబ్బులు ఎక్కడ ఉంటుంది? మన కష్టానితోనే వాడి సుఖం. కనుక అట్లానే మీ శ్రమ దోపిడీ చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. చాలా ఉన్నాయి సమస్యలు. మా రాంబాబు చాలా రాసింది ఇవన్నీ కూడా. షిఫ్ట్ ఛార్జెస్ ఇవ్వడం లేదు, కనీసం అదన్నీ వదిలిపెట్టాక ఇంత బాధ ఏంటంటే కనీసం తిండి కూడా కరెక్ట్ లేదు, క్యాంటీన్ కూడా కరెక్ట్ లేదు. ఎక్కడి నుంచి అలా అయ్యా జాగీర్లు మనకి ఇచ్చేది ఉండదు, వాళ్ళకి మన పైసలు మనకి ఇచ్చేది ఉండదు. మనం కష్టపడితే 100 రూపాయలకు 1000 రూపాయలు, 100 రూపాయల పెట్టుబడి 1000 రూపాయలు అయిందిరా, లక్షలు కలిగిపోయింది. అది ఎట్లా పోయింది? మనం పనిచేస్తేనే పోయింది. కనుక మనకు కూడా అంత మాట చేయకపోయినా, ఆయనంత కాకపోయినా కనీసం ఇవాళ కిరాయి 10,000 తక్కువ ఎక్కడ రూమ్ దొరుకుతలేదు. మరి ఆమెకి 20,000 వస్తే 20,000లో 10,000 రూపాయలు కిరాయి కట్టుకుంది. ఏం తినాలి మరి? 10,000 ఇవ్వాలి సరిపోతాయా? స్కూల్ ఫీజు అని కట్టుకోవాలి. సరే ఇద్దరు పని చేస్తారనుకో, ఆయనతో 15,000 వస్తాయి, 35,000 వస్తాయి ఇద్దరు కలిపి. 35,000 కిరాయి ఎట్లా, పిల్లల జీతాలు ఎట్లా, పిల్లల స్కూల్ ఫీజు ఎట్లా, మధ్యలో తల్లిదండ్రులకి ఏమైనా పండుగకు పబ్బాలకు బట్టలు ఏమి ఉంటుంది, మనం బట్టలు తెచ్చుకొని ఇట్లా మన జీవితాలు. 20 ఏళ్ళ నుంచి మీ 20,000 రూపాయల జీతం పెరుగుతుందంటే ఎంత అన్యాయం. కనుక నేను ఇంకా చాలా ఉన్నాయి డిమాండ్లు చూసిన, నేను చాలా డిమాండ్ చూసిన. అగ్రిమెంట్ అనేది ఏదో ముఖాలు చూసి బొట్టు పెట్టుడు కాదు. చెంచాగిరి చేసేవాళ్ళకి ఎక్కువ ఇస్తా, పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు తక్కువ ఇస్తా కాదు. అందరికి ఈక్వల్గా ఇవ్వాలి, అందరికి సమానమైన జీతభత్యాలు ఇవ్వాలి. ఎవరు పర్ఫార్మెన్స్ ప్రకారం వాళ్ళకే ఇస్తూ అందరూ ఈక్వల్గా సాధించడం చేయాలని. 20 ఏళ్ళ నుంచి మీ 20,000 దాటలేదంటే చాలా బాధకరం. ఇలా మా ఎన్టీఆర్లో అంతకుముందు మీలాగానే ఉండే, ఇలా ఒక్కొక్కరికి ఎంతమంది 629 మందిని 250 మంది ఉంటే అన్న 350 మంది చేస్తే 600 మంది అయ్యింది. ఆయన నెలకు ఎంత వస్తుంది జీతంతో? అన్న రాకముందు 15,000 ఉండే, ఇప్పుడు మేము 70,000 60,000 వస్తుంది. ఈ పక్కనే సేమ్ శాంతపేటకి కూడా అట్లా ఉంది, మెడిసిన్ దగ్గర అక్కడ కూడా అట్లా చేస్తారు. ఇప్పుడు మహిళలు చేసేది ఉంది, వాళ్ళు అక్కడ చేస్తున్నారు, వాళ్ళని ఎలా చేస్తారు. 80% అయితే ఇచ్చిపెట్టేది లేదు. మీరు కూడా ఐక్యంగా ఉంటే నేను చేస్తాను. మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇస్తాం, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా మా కార్మికులకు చేస్తాం. మేము అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కార్మికుల తల్లిదండ్రులకు చుట్టాలకు సుస్థ అయితే కూడా వాళ్ళకు సీఎం ఫండ్ ఇప్పించేది, 1,00,000 రూపాయలు 2,00,000 3,00,000 ఇప్పించేది. స్కూల్ ఫీజు తక్కువ ఇప్పించేది. మాట్లాడేది రేపు ప్రభుత్వం వస్తే మీరు కూడా పౌరులుగా మనం ఎవరు కూడా భూమిలోకి వచ్చి పుట్టాం, ఎక్కడెక్కడ నుంచి పుట్టి వస్తాం. అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడతాం. బతుకుదేరుకు అందరూ వచ్చి ఉంటాం ఇక్కడ. మరి బతుకుదేరుకు వచ్చినప్పుడు మన కళ్ళ ముందర రాజస్థాన్, బీహార్, ఢిల్లీలో ఉన్నాడు కంపెనీ పెట్టి 1 రూపాయలు వేసుకుంటున్నాడు. మరి ఇక్కడిక్కడ పక్కపక్కల ఉన్న మన అన్నదంలో పని చేసుకుంటే జీతభత్యం ఎదుర్కోవడం అనేది చాలా దారుణం. కార్మిక చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు గట్టిగా వేయాలతో కనిపిస్తే వాళ్ళు కూడా అయిపోతారు. అటు ఇటు ఉందనుకో ఏమైపోతుంది, మా వాయిస్ ఉండదు. హైయెస్ట్ ఉందనుకో, కంపెనీ పని చేపిస్తాను, నగరాలు చేస్తున్నావా అంట. నగరాలు చేసిందనుకో బంద్ అంటే బంద్ అంటే ఉండాలి, పని చేయాలని చెప్తారు. గంట పని చేయలేకపోతే అంటే గంట పని ఎక్కువ చేసినట్టు ఉండాలి. మనకు మంచి కంపెనీ నన్ను పెట్టి కనుక అన్ని రకాలుగా పని చేద్దాం అనుకున్నాను. మీరు మంచిగా ఏ కంపెనీ వల్ల కాదు, ఎట్లా
ఏకగ్రీవం కాదు, కొన్ని సంఘాలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇన్నిసార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, ఒకసారి మా సార్లు ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి ఇస్తే మరి ఇంతకన్నా మంచి చేస్తేనేమో సరిపోయా, లేదనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ మొత్తం మీకే ఇస్తాం. ఒకసారి ఆలోచన చేసుకోండి, అందరితో మాట్లాడి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే, లేదు అత్యధిక సంఖ్యతో గెలిపించుకుంటే మీరందరూ వచ్చి గెలిపిస్తామని మాటిస్తే మేము ఆలోచించి చెప్తాం, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మా నుంచి వేరే సంఘాల మాదిరిగా ఒకరి గురించి అని నేను డైరెక్ట్గా ఏదైనా ఒక చిన్న కింద వచ్చేది కూడా మీకు ఇప్పించడం తప్ప, మీ గురించి పని చేయడం తప్ప, మీ గురించి సేవ చేయడం తప్ప వేరే ఏముండదు. మీకు మాట్లాడుకొని మీరందరూ రానుకుంటే కొంతమంది ఆదివారం, కొంతమంది శ్రీరామపురం పోయి పడుకుని ఊళ్ళలో కాడిపోయారు, సేళ్ళ దగ్గర పోయారు, ఊళ్ళలో పోయారు. మీరందరూ రేపు మళ్ళీ మాట్లాడుకొని అన్న ఈ పక్కనే కంపెనీ ఉంది అడగండి, నేను కమిషనర్ పని చేసిన రిక్షాపులకు కానీ చేరుకుంటా పక్కన ఆర్మీ కానీ అక్కడ అందరిని అడగండి. సార్ శ్రీనివాస్ గౌడ్ సార్ మంత్రి ఉండే కదా, కమిషనర్ ఉండే కదా, సార్ ఏం చేస్తారు? దాదాపు 1000 మందిని మున్సిపాలిటీలో మేము కార్మికులు పెట్టి పని చేసినాం. వాళ్ళకు మున్సిపాలిటీ ఉద్యోగాలు పెట్టి వాళ్ళకు డైరెక్ట్గా జీతాలు చేసి అంతకుముందు కాంట్రాక్టర్ పెట్టి పనిచేసేవాళ్ళు. డైరెక్ట్ గ్రూప్లు ఏర్పాటు చేసి మహిళలకు 1000 మందికి, ఎలక్ట్రీషియన్లకు, మిగతా అందరినీ కూడా వేసి అట్లా ఎక్కడ పని చేసినా అక్కడ కార్మికులకు నిండా జీతాలు వచ్చేటట్టు బతికేటట్టు చేస్తాం. మరి ఇలా మీరు కూడా అందరూ ఆలోచన చేసుకోండి. అదే మన జీవితాల గురించి, మన బాగుపడాల గురించి మనమందరం ఐక్యం కావాలని ఆలోచన చేసుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా మీకు యజమాని ఎట్లా చూస్తాం. నాకు మీ పక్కనే ఉండేది ఒకటి లేదంటే గౌతల నా సీట్ కార్డు, లేదంటే మైనార్లో గంటలో రావచ్చు, లేదు ఫోన్ చేస్తే నేను వస్తాను. నేను ఉండేది హైదరాబాద్ కనుక మీరు ఆలోచన చేసుకొని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోండి. మా రాజయ్య మా వాళ్ళందరూ వస్తారు. మా రాజయ్య అందరూ వచ్చిన తర్వాత మా చంద్రరెడ్డి గారు, మా ప్రతాప్ రెడ్డి, మా జగన్ రెడ్డి, ఇక్కడ లోపల ఇక్కడికి పిల్లలందరూ కూడా మీరందరూ వచ్చిన తర్వాత అది ఆలోచన చేసుకొని ఎదురు మీరు మెజార్టీతో గెలిపించుకుంటే వాళ్ళు ఎట్లా వస్తారా? మన ఆయన జాగిరా ఎక్కడికంటాడు ఓనికి ఎట్లా మాట మీరు ఐక్యం లేకపోతే వాళ్ళు మీకు చేస్తారు. మిమ్మల్ని అడిగేటోడు తగ్గేవాడు లేకపోతే అట్లా చేస్తారు. లేదు మీరు డివైడింగ్ పాలసీ మీ వాళ్ళు కొంతమంది పెడతావా పంపిస్తా అంటే దొంగటోళ్ళు ఇస్తే అట్లా ఉండదు. గెలిచిన తర్వాత అందరినీ ఈక్వల్ వస్తాయి, అందరి కాలం ఈక్వల్ చూస్తా. మీకు ఆరోపణ కూడా అందరినీ ఎక్కడ గ్యారంటీ చేస్తాను. దాన్ని నాకు క్వశ్చన్ ఓకేనా? థ్యాంక్ యూ.